వరంగల్ కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొనుంది. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన 8వ జాబితాలోనూ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు టికెట్ కోసం ఆశావహులంతా అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. వరంగల్ కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొనుంది. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన 8వ జాబితాలోనూ కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు టికెట్ కోసం ఆశావహులంతా అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. రైట్ 8వ విడతలో కూడా కాంగ్రెస్ వరంగల్కి సంబంధించిన లోక్సభ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఆశావహులంతా కూడా ఉత్కంఠ భరితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. వరంగల్ కాంగ్రెస్ లో ఉత్కంఠ కనపడతా ఉంది. 8వ జాబితాలో కూడా వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించలేదు. నిన్న సాయంత్రం టీఈసీ మీటింగ్ ఢిల్లీ జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కూడా ప్రకటిస్తారు. వరంగల్ అభ్యర్థి ఎవరో తేలిపోతారని కాంగ్రెస్ నేతలంతా కూడా చర్చిస్తున్నారు. కానీ మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రకటించారు. కానీ 4 పెండింగ్ ఉంచారు. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, నగర్. ఇందులో ఇస్తే బాగుంటుంది. ఎవరికి ఎంత బలం ఉన్నట్టు ఇప్పటికే కేంద్ర స్థాయిలో సర్వేలు నిర్వహించి సర్వేల ఎవరెవరికి బలాలు ఉన్నాయి, ఎవరికి క్యాడర్ బలం ఉంది, ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు, ఎవరు సామాజికంగా బలంగా ఉన్నారు, ఇవన్నీ కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాదిగ సామాజిక వర్గానికి బలమైన నేతలు బదిలీసేందుకు అధిష్టానం కసరత్తు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఆరు రమేష్ ఖరారయ్యి ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రచారాలు కొనసాగిస్తూ వారి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ఊపందుకునే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఎవరు అనేది తేలలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు రాకపోవడంతో ఎవరిని ప్రకటించకూడదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభాలకు అవకాశం కనపడుతుంది. ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తున్నట్టు క్యాడర్ అంతా కూడా కుసకుసలు వినిపించిన పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని బరిలో తీస్తున్నారు, ఎవరు వస్తున్నారని కూడా జిల్లాలో చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఆశాభావాలు టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ ఇంకా ప్రకటించకపోవడం, అధిష్టానం కసరత్తు చేయడం, ఢిల్లీలో మీటింగ్ కావచ్చు, హైదరాబాద్ లో మీటింగ్ కావచ్చు, సిఈసీ మీటింగ్ లో వరంగల్ సీటుపై ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎవరిని బరిలో ఉంచుతున్నారు, ఏ మేరకు ఏం ప్రమేయంతో కూడా అభ్యర్థిని తీసుకుంటున్నారని చర్చ అయితే కొనసాగుతుంది. ఆశావాహాలు మొత్తం ఢిల్లీ కావచ్చు, గాంధీ భవన్ చుట్టూ తిరుగుతూ తమకే టికెట్ కేటాయించాలి, తప్పకుండా గెలుస్తాం, మాకు మంచి బలం ఉంది, మాకు పాజిటివ్ ఉన్నట్టు కూడా వారు ఎవరికి వారు చెప్పుకుంటూ ఇచ్చిన ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ కూడా వరంగల్ కాంగ్రెస్ లో ఒక ఉత్కంఠ వాతావరణం, ఆశావాహాలలో టెన్షన్ కనబడుతుంది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సీట్ను ఎప్పుడు ప్రకటిస్తారు, ఎవరిని ప్రకటిస్తారు, ఎటువంటి సామాజిక వర్గం ఎటువంటి నిర్ణయాలను అధిష్టానం తీసుకోవచ్చు చర్చ అయితే కొనసాగుతుంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.